మీరెప్పుడైనా ఆలోచించారా? కంప్యూటర్ అనేది ఒక హార్డ్‌వేర్ కదా! అదొక వస్తువు అయినప్పుడు మనం దాంతో ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం? అండ్ చాలామంది అంటారు కంప్యూటర్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకోగలవని. మరి అవి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకోగలిగితే మనం రాసే కోడింగ్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకున్నా అందులో ఇంగ్లీషే ఉంటుంది. మరి అది ఎలా కంప్యూటర్‌కి అర్థమవుతుంది? ఈ కాన్సెప్ట్స్ తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేంటనంటే, మనం యూజువల్గా మనుషులతో ఎలా కమ్యూనికేట్ అవుతాం, ఎలా మాట్లాడతాం? మనం ఒక మనిషితో మాట్లాడాలి అన్నప్పుడు ఆ మనిషికి సంబంధించిన లాంగ్వేజ్ మనకు రావాలి. అంటే మన కమ్యూనికేషన్లో మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే లాంగ్వేజ్. అలానే మనం కంప్యూటర్తో ఎలా మరి మాట్లాడతాం, కంప్యూటర్తో ఎలా మనం ఇంటరాక్ట్ అవుతాం, కంప్యూటర్తో ఎలా మనం ప్రొసీడ్ అవ్వగలం, ఎలా కమ్యూనికేట్ అవ్వగలం అని అంటే దానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. అంటే కంప్యూటర్ ఏది అర్థం చేసుకోగలదో ఆ లాంగ్వేజ్లో మాత్రమే మనం మాట్లాడితే మనం దానితో మాట్లాడచ్చు. అంటే ఫర్ సపోజ్ కంప్యూటర్ మనం తీసుకున్నప్పుడు ర్యామ్ అండ్ రోమ్ అనేవి ఉంటాయి. ఇవి దేంతో తయారు చేస్తారో మీకు తెలుసా? ఇది తయారు చేయబడింది ట్రాన్సిస్టర్తో తయారు చేయబడతాయి. ట్రాన్సిస్టర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ స్విచ్ అనమాట. అది స్విచ్లా యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ డివైస్ స్విచ్లా యాక్ట్ చేస్తుంది. అది ఎయిదర్ ఆన్ ఆర్ ఆఫ్ చేయగలం. ఆన్ అయినా చేయగలం, లేదా ఆఫ్ అయినా చేయగలం. సో ఆన్ని 1 గాను, ఆఫ్ని 0 గాను మనం కన్సిడర్ చేసుకుంటే కేవలం అది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకోగలదు. అలా అసలు జీరోస్ అండ్ వన్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకోగలిగినప్పుడు మనం కూడా మాట్లాడాల్సింది దేంట్లోని? జీరోస్ అండ్ వన్స్లోనే. సో కోడింగ్ రాసేటప్పుడు ఇన్ 1940స్లో మనకి జీరోస్ అండ్ వన్స్లోనే కోడింగ్ రాసేవారు. అండ్ దట్స్ వై దాన్ని బైనరీ లాంగ్వేజ్ అనేవాళ్ళం, లేదా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేవాళ్ళం. ఎందుకు మిషన్ లెవెల్ లాంగ్వేజ్? మిషన్ అర్థమయ్యేటట్లు మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అది మిషన్ లెవెల్కి వెళ్ళి మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నాం. అందులో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అని అన్నాం. ఓకే, అండ్ దెన్ 1950s వచ్చేసరికి ఏమైందనంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది పిక్చర్లోకి వచ్చింది. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటనంటే కంప్యూటర్ హార్డ్వేర్ మీద మనకు నాలెడ్జ్ ఉండి అందులో వాడే రిజిస్టర్స్ని బట్టి కొన్ని కీవర్డ్స్ని, సింబల్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో. సో అలా మనం సిస్టమ్ యొక్క హార్డ్వేర్ని బట్టి కొన్ని సింబల్స్ అండ్ కీవర్డ్స్ని ఉపయోగించి మనం ప్రోగ్రామ్ రాస్తే దాన్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. బట్ దీంట్లో కూడా మనం కంప్లీట్గా ఫ్రీగా మనం ప్రోగ్రామింగ్ చేయలేకపోయాం. అండ్ దట్స్ వై ఇన్ 1960s మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనేది పిక్చర్లోకి వచ్చింది. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం యూజువల్గా వాడే ఇంగ్లీష్ని ఉపయోగించి మనం కోడ్ని రాయడం అనమాట. అంటే ఈజీగా, మనకి అది ఈజీ, ఎందుకంటే మనం ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఈజీగా రాస్తాం. సో అలా ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేస్తే దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈజ్, మనం రాసే లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నప్పుడు కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది? మనం ముందే చూస్తాం కంప్యూటర్ అర్థం చేసుకునేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అని. కానీ మనం రాస్తుందేమో ఇంగ్లీష్లో రాస్తున్నాం. మనం ఇంగ్లీష్లో రాసిన దాన్ని కంప్యూటర్కి అర్థమయ్యే జీరోస్ అండ్ వన్స్లోనికి మార్చే వాళ్ళు ఎవరు? దాన్నే మనం లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అంటాం. ఓకే, లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ పని ఏంటనంటే మనం రాసే కోడ్ని, అంటే ఇంగ్లీష్లో ఉన్న కోడ్ని, ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్ అండ్ వన్స్లోనికి మార్చాలి. ఆ కోడ్ మొత్తాన్ని జీరోస్ అండ్ వన్స్లోనికి మార్చాలి. అప్పుడు మాత్రమే కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకోగలదు. దీంట్లో మనకి 3 డిఫరెంట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే అసెంబ్లర్. అసెంబ్లర్ చేసే పని ఏంటనంటే ఈ 3 కూడా, అసెంబ్లర్ కానివ్వండి, కంపైలర్ కానివ్వండి, ఇంటర్ప్రిటర్ కానివ్వండి, వాటి వర్క్స్ ఏంటనంటే కోడ్ని జీరోస్ అండ్ వన్స్లోకి మార్చడం. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. కానీ పాయింట్ ఏంటనంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మనం రాసిన కోడ్ని జీరోస్ అండ్ వన్స్లోకి మార్చాలంటే అసెంబ్లర్ అనే డిఫరెంట్ అండ్ సెపరేట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనేది అవసరం. ఎందుకంటే అది మనకు సిస్టమ్ యొక్క హార్డ్వేర్ని బట్టి ఆధారపడుతుంది. బట్ వెన్ వీ కమ్ టు ద పాయింట్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్, రెండూ చేసే పని ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ని జీరోస్ అండ్ వన్స్లోకి మార్చడమే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటనంటే అవి ఎలా మారుస్తున్నాయి, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. అంటే మీరు బాగా గమనిస్తే కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ మొత్తాన్ని ఒకేసారి అట్ ఏ టైం జీరోస్ అండ్ వన్స్లోకి మారుస్తుంది. ఎంటైర్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ అట్ ఏ టైం. ఓకే, మొత్తం కోడ్ని ఒకేసారి జీరోస్ అండ్ వన్స్లోకి మారిస్తే దాన్ని కంపైలర్ అంటాం. అదే ఇంటర్ప్రిటర్ దగ్గరికి వచ్చేసరికి జరిగేది ఏంటి అని అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే మనం కోడ్ రాసినప్పుడు లైన్ బై లైన్ రాస్తాం కదా, అలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే ఒక లైన్ని జీరోస్ అండ్ వన్స్లోకి మారుస్తుంది, తర్వాత ఇంకొక లైన్ని జీరోస్ అండ్ వన్స్లోకి మారుస్తుంది. ఇలా కానీ జరిగితే దాన్ని
ఇంటర్ప్రిటర్ అని అంటాం. సార్ దీని మధ్య మాకు కన్ఫ్యూజన్ ఉంది, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కంపైలర్లో ఫస్ట్ లెటర్ సి కదా, సి అంటే కంప్లీట్ కోడ్ మొత్తాన్ని ఎట్ ఏ టైం 0s and 1s మారిస్తే దాన్ని కంపైలేషన్ అంటాం, ఆర్ కంపైలర్ ఆ వర్క్ చేస్తుంది. ఓకే, సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ గైస్. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో ఎవరికైతే అవసరమని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా, అలానే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.